తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కడప మేయర్గా బాధ్యతలు స్వీకరించారు పాక సురేష్ని మేయర్గా ప్రకటించారు జేసీ అతిథి సింగ్. ఎన్నికకు హాజరయ్యారు 38 మంది వైసీపీ కార్పొరేటర్లు. మేయర్ ఎన్నికకి దూరంగా ఉన్నారు టీడీపీ కార్పొరేటర్లు. కానీ మేయర్ పదవి ఆశించి భంగపడ్డ 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున దీనికి గైర్హాజరయ్యారు. నేను కడప నగరపాలక సంస్థ యొక్క 47 డివిజన్ సభ్యుడిని. మేయర్ అయినందున భగవంతుడి మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసమును మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్వహించదనని ప్రమాణం చేయుచున్నాను. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ ఎన్నిక జరిగింది. సురేష్ని మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి. ఒక్కరే అభ్యర్థి ఉండడంతో సురేష్ ఎన్నికైనట్లు ప్రకటించారు జేసీ అతిథి సింగ్. ఆ తర్వాత మేయర్గా సురేష్తో ప్రమాణ స్వీకారం చేయించారు కడప మున్సిపల్ కమిషనర్. సురేష్ని మేయర్ సీట్ దగ్గరికి తీసుకెళ్లి ఆ స్థానంలో కూర్చోబెట్టారు వైసీపీ కార్పొరేటర్లు. కడప ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తానంటున్నారు మేయర్ పాక సురేష్. తనను మేయర్గా ఎన్నుకున్న పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. అనివార్యమైన ఈ మేయర్ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేయర్ ఎన్నిక ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో, మన జిల్లా అధ్యక్షుడైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అలాగే మాజీ టీడీడీ మెంబర్ అయినటువంటి మన మాసిం బాబు గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, ముంతాజ్ బేగం గారు, అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠం మీద కూర్చోవడం జరిగింది. మేయర్గా పాక సురేష్ ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేశారు మాజీ మేయర్ సురేష్ బాబు. రాబోయే ఎన్నికల్లో కూడా కడపలో వైసీపీదే విజయమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థిగా పాకా సురేష్ మీ అందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప నగరం పెట్టిన కోట. 39 మంది మా కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎవరు ఎక్కడ కానీ ప్రలోభాలకు లొంగకుండా మా పార్టీకి ఓటేయడం అనేది సంతోషం. ఎప్పటికి కూడా రేపు ఎన్నికలు జరిగినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకునేది ఇది ఒక నిదర్శనం. కడప మేయర్గా బాధ్యతలు స్వీకరించారు పాక సురేష్. ఇక సురేష్ని మేయర్గా ప్రకటించారు జేసీ అతిథి సింగ్. ఎన్నికకు 38 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే మేయర్ ఎన్నికకి టీడీపీ దూరంగా ఉంది. టీడీపీ కార్పొరేటర్లు రాలేదు. సో మేయర్ పదవి ఆశించి భంగపడ్డారు 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున. ఆయన కూడా గైర్ హాజరయ్యారు ఎన్నికకు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.